నమస్కారం భక్తివన్ ప్రేక్షకులకి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మనతో పాటు ఆచార్యులు మీ అందరికీ సుపరిచితులు బ్రహ్మశ్రీ కాకనూరి సూర్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. మనం విఘ్నేశ్వరుణ్ణి, అన్ని విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుణ్ణి మన స్వగృహంలోనే ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో ఉండే వస్తువులతో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా. సో వినాయకుడిని కొనలేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తయారు చేసుకునే విధంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో గురువుగారు, మనం మట్టి వినాయకుడిని ఇంట్లో దినుసులతో వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో ఆ విధానాన్ని తెలియజేయగలరా? ప్రియమైన ప్రేక్షకులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టితో వినాయకుడిని మన ఇంట్లోనే మనం సిద్ధం చేసుకోవచ్చు. మట్టితో చేసిన వినాయకుడినే పూజించాలి. మన ఇంట్లో ఉండే గోధుమ పిండిలో కాసింత పసుపు కలిపి ఆ గోధుమ పిండి ముద్దతో వినాయకుడిని పూజించవచ్చు. ఇంట్లో ప్రతిమ సిద్ధం చేద్దాం అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంటిల్లిపాదికి ఏదో ఒక పని అప్పగిస్తాం మనం. మట్టి కావాలి, లేదా గోధుమ పిండి, పసుపు, కుంకుమ, బియ్యం, మినుములు, అలాగే కాసిన్ని అగ్గి పుల్లలు, ఇలాంటి వాటితో కూడా మనం అంటే తల తొలగించిన పుల్లలు, పొడవైన నిడుపాటి పుల్లలు కావాలి. వాటికి ప్రత్యామ్నాయంగా మన ఇంట్లో ఉండే వస్తువులు ఇలా మనం వినియోగించినట్లయితే స్వామి మన భక్తి శ్రద్ధలను గమనిస్తాడు. అది లక్ష్యం. ఈ మట్టితో ముందుగా మనం ఆధారం, స్వామిని కూర్చుండబెట్టే నిమిత్తమై మనం ఇలా ఆ బేస్ అంటాం కదా, దాన్ని సిద్ధం చేస్తున్నాం. పీఠం ఇది ప్రధానం. ఇలా మనం సిద్ధం చేసుకోవాలి. నాణ్యం కాని మట్టి అయినప్పుడు ఒక్కొక్కసారి ఇది తీసి పక్కన పెట్టే అవసరం కూడా ఉంటుంది. అవకాశాన్ని సందర్భాన్ని బట్టి అనుసరించి మనం అలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది వినాయకుడికి సంబంధించిన బేస్, ఆధారం, పీఠ అవుతుంది. అనంతరం స్వామి ఉదరం, ఇది రెండవది అవుతుంది. ఇది ఈ పైన ఏర్పాటు చేయాలి. ఇది ఆయన లంబోదరుడు. మట్టి నాణ్యతను అనుసరించి ఇందులో లేకుండా మనం అందులోనే ఇలా ప్రత్యక్షంగా పెట్టుకుంటున్నాం. అన్నీ కూడా సమానంగా ఉండే మట్టి ముద్దలను తీసుకోవాలి. 8 ముద్దలు తీసుకుంటే ప్రతిమ సిద్ధమవుతుంది. ఈ 8 ముద్దలలో ఆ మట్టి ప్రామాణ్యాన్ని అనుసరించి ఇలా మనం ఒక్కొక్కసారి మట్టి ప్రామాణికంగా లేని ఎడల కాసింత ఎక్కువగా కూడా తీసుకునే అవసరం ఉంటుంది. ఇలా మనం ఆ క్లే మట్టిని సిద్ధం చేసుకున్న దాన్ని సేకరించి దానితో ప్రతిమ సిద్ధం చేసుకోవాలి. ప్రతిమ సిద్ధం చేసే సమయంలో చిన్నారి బాలబాలికలు వారికి చాలా శ్రద్ధ కాబట్టి వాళ్ళు ఇంటిలో మేము కూడా కూర్చుంటాం, మేము కూడా మా చేతనైనంత చేస్తాం అని మాట్లాడుతూ ఉంటారు. ఇలా మనం ఆ ప్రతిమని మట్టిని ఏర్పాటు చేసుకొని సిద్ధం చేసే తరుణంలో మట్టి కాస్త చక్కగా ఉన్నట్టయితే పాదములు అలాగే ఆ మొత్తం భాగమంతా కూడా ఒకటిగా వస్తుంది. లేని ఎడల ఇలా మనం వేరువేరుగా సిద్ధం చేసుకొని అనంతరం వీటిని అతికిస్తూ ఉండాలి. గణపతి ప్రతిమ గురించిన విషయం మనకు శివపురాణం, లింగ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, ఇలా అనేక పురాణాలలో ఉంది అమ్మాయి. అయితే మనం బ్రహ్మవైవర్త పురాణం అనే పురాణంలో గణపతికి సంబంధించిన ఒక చిత్రమైన కథను కూడా చూడవచ్చు. ఆ కథ మనకు గణపతికి సంబంధించిన ఒక కొత్త విషయాన్ని తెలియజేస్తుంది. పలువురు ఇలా వినాయకుడిని సిద్ధం చేసే తరుణంలో ఆ వినాయకుడికి సంబంధించి కొన్ని సందర్భాలలో ఇంట్లో ఉండే గిన్నెలు, పాత్రలతో కూడా వినాయకుడిని అలంకరణ నిమిత్తమే సిద్ధం చేయడం మనం గమనిస్తూ ఉంటాం కదా. ఇలా చూసినప్పుడు ఆ భక్తి, శ్రద్ధ ఇది ప్రధానమవుతాయి. గురువుగారు, నాదొక ప్రశ్న. వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలో కొంతమంది మేము 5వ రోజని 8వ రోజని అలా నిమజ్జనం చేస్తూ ఉంటారు. సరిగ్గా అయితే ఎన్ని రోజులు వినాయకుడిని ఉంచుకొని పూజ చేయాలి మన ఇంట్లో? నిజంగా చెప్పాలంటే స్కాంద పురాణాన్ని అనుసరించి వినాయకుడికి సంబంధించి ఒకటే రోజు అర్చన, ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే మనం వినాయకుడిని అర్చించాలి. ఇది అమ్మాయి చూసావుగా, ప్రతిమ సిద్ధం చేశాం, బొజ్జ గణపయ్య రెడీ అయితే చాలామంది మర్చిపోయేది ఏమిటి అంటే వినాయకుడిని ఎంత శ్రద్ధగా చేస్తామో వినాయకుడి వాహనం మూషికం
ఎలకని మర్చిపోతే ఎలా? అవును. కనుక కాసింత మట్టితో అలా మనం ఎలకని కూడా సిద్ధం చేసి స్వామి సన్నిధానంలో ఉంచాలి. ఎలక లేకపోతే ఎలా? ఇప్పుడు నిండుదనం వచ్చింది. అది ముందుగా స్వామికి దంతాలను ఏర్పాటు చేసుకుందాం. ఒక దంతం కాస్త పొట్టిగాను, మరి ఒక దంతం కాస్త పొడవుగాను ఇలా ఏర్పాటు చేసుకోవాలి. మన ఇంటి ఆచారాన్ని, సంప్రదాయాన్ని, అలవాటును అనుసరించి ఈ వినాయకుడికి బొట్టు పెట్టాలి. ఎన్ని ఉన్నా లేకపోయినా నుదుటన బొట్టు తప్పనిసరి అంటారుగా. కనుక మన సంప్రదాయాన్ని అనుసరించి ఆ వినాయకుడికి ఇలా మనం బొట్టు, చాలామంది నిలువు బొట్టు అంటే ఇలా నామంలాగా పెడుతూ ఉంటారు. వైష్ణవ ధర్మంలో కూడా ఈ వినాయకుడు 18 శిరస్సులతో ప్రత్యేకంగా విశ్వక్సేనుడు అనే పేరిట వారి చేత సేవలు స్వీకరిస్తూ ఉంటాడు. ఆ రూపము విశ్వక్సేన రూపము. మనం ఆ వినాయకుడిని అందులో 9వ రూపంలో ఉండే వినాయకుడిని స్వీకరించి మన కథలో ప్రత్యేకంగా వినాయకుడిగా మలచుకొని ఆ స్వామిని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఇలా ఆ స్వామిని మనం వినాయకుడిని పూజిస్తూ ఉంటాం. శనగపప్పు బద్దలను కానీ వేటినైనా కూడా మనం వినాయకుడికి కందుల స్థానంలో ఏర్పాటు చేసుకోవచ్చు. నల్ల మట్టి కాబట్టి తెల్లగా ఉండే మినపగింజ అలా మనకు నేత్రంగా కందులుగా భాసిస్తుంది. ఇక ఆ పైన ఉండేటటువంటి శిరస్సు పైన చంద్రుడు కదా, ఆయనకు అలంకారంగా ఉండేది కిరీటం కదా. ఆ కిరీటాన్ని ఇలా మనం బియ్యంతో చంద్రవంకగా వృత్తంగా గుండ్రంగా అలంకరించుకుంటే గణపతి చాలా అందంగా తయారవుతాడు. అలంకరణ చేయడంలో మన భక్తి, శ్రద్ధ ఇవి ప్రధానంగా కనిపించే అంశాలు అవుతాయి. ఎంత భక్తి శ్రద్ధతో ఆ స్వామిని మనం అలంకరిస్తున్నామా అనే విషయాన్నే ఆ స్వామి ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటాడు. అక్షింతలను స్వామివారి పాదాల వద్ద ఉంచి నమస్కారం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. స్వస్తి సన్మంగళాని భవంతు. శుభమస్తు.